వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అలాగే హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జైంట్స్ తో ఈ రోజు పోరుకు సిద్ధమైంది. ఈ 18వ సీజన్ లో 6 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ లో గెలుపొందగా ఆ తర్వాత వరుసగా ఆడిన 5 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. ఇక 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకొని లీగ్ లోని అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన చెన్నై తిరిగి గెలుపు బాట పట్టాలని భావిస్తుంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టోనీకు దూరం కాగా గత మ్యాచ్ లో మిస్టర్ మైండ్ మహేంద్ర సింగ్ ధోని జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే పరాజయాలతో డీలపడ్డ జట్టును అతడి సారథ్యం కూడా గట్టెక్కించలేకపోయింది. కోల్కతాతో జరిగిన పోరులో బ్యాటర్లంతా ముక్కుమూడిగా విఫలం కావడంతో చెన్నై ఘోర పరాజయం మూట కట్టుకుంది. వాటన్నింటిని పక్కన పెట్టి తిరిగి సత్తా చాటాలని ధోని సేన ప్రస్తుతం భావిస్తుంది. మరోవైపు రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్ లో 6 మ్యాచ్లు ఆడి 4 విజయాలు 2 పరాజయాలు నమోదు చేసింది. గత 3 మ్యాచ్ల్లో అంటే ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ లపై గెలిచి లక్నో సూపర్ ఫుల్ జోష్ లో ఉంది. మరి లక్నో జోరును అడ్డుకొని చెన్నై విజయాల బాట పడుతుందా చూడాలి. గత 3 మ్యాచ్ల్లోనూ పవర్ ప్లేలో వికెట్లు కోల్పోని లక్నో జట్టు హిట్టర్లతో దిట్టంగా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల గుజరాత్ తో మ్యాచ్ కి అందుబాటులో లేని మిచెల్ మార్స్ చెన్నైతో పోరుకు బరిలోకి దిగడం ఖాయమే. మార్కరం, మిచెల్ మార్స్, నికోలస్ పూరన్లతో లక్నో టాప్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. గత కొన్నేళ్లుగా కేవలం 6లు కొట్టడమే తన లక్ష్యంగా చెలరేగిపోతున్న పూరన్ అడ్డుకోవటం చెన్నై బౌలర్లకు కత్తి మీద సామి. ఈ సీజన్ లో సిఎస్కే ప్లేయర్లంతా కలిసి 32 6లు బాదితే పూరన్ ఒక్కడే 31 6లు కొట్టాడు. వన్డౌన్ లో బ్యాటింగ్ కు దిగుతున్న ఈ విధ్వంసకర ఆటగాడు మరోసారి చెలరేగితే చెన్నైకి కష్టాలే. నిన్నటి వరకు ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పాయింట్ల టేబుల్లో చిట్ట చివరిలో ఉన్నాయి. ఈ వీకెండ్ ఎండ్ లో ఈ 2 జట్లు తమ 2వ విజయాన్ని నమోదు చేశాయి. అంతేకాదు ప్లే ఆఫ్స్ లో నిలిచేందుకు పాస్ అయ్యాయి. ఇక ఇప్పుడు చెన్నై వంతు. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే చెన్నైకి ప్లే ఆఫ్స్ అవకాశాలు, లేకుంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అయినట్టుగా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఫెయిల్ అయినట్టే. ఇప్పటికే చెన్నై 5 సార్లు విజేతగా నిలిచింది. ఓ రకంగా ఐపీఎల్ మొత్తాన్ని శాసించింది. కానీ ఇప్పుడేమో ఇలా ఆడుతుంది. జట్టు దుస్థితి చూస్తే బాధేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై జట్టులో సమూల మార్పులు జరగాలి. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. ఫామ్ లో లేని ఆటగాళ్లను దూరంగా పెట్టాలి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో సరికొత్తగా కనిపించాలి. అప్పుడే చెన్నై విజయం సాధిస్తుంది. లేని పక్షంలో ఈ ఏడాది ఆశలన్నీ ఉస్కాకే. మొత్తంగా ఈ రోజు లక్నో వర్సెస్ చెన్నై మ్యాచ్ మరికొద్ది సేపట్లో ఎకనా క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది.